హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి. రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాదండి, హై ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదండి. ఇలా పప్పులన్నీ వేసుకొని చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ఈ దోశల్ని పిండి రుబ్బగానే దోశల్లా వేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడే మనం ఎప్పుడు కావాలో అప్పుడు నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చండి. పులవాల్సిన అవసరం లేదండి. దోశ పిండి అనేది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ముందుగా దోశ పిండి కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోండి. ఉండు పెసరలనే వేసుకోండి, లేదుకుంటే నార్మల్ పెసరలైనా వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఉలవల్ని వేసుకోండి. 1/2 కప్పు శనగల్ని కూడా వేసుకోండి. మీ దగ్గర ఇలాంటి శనగలు లేకపోతే శనగ బ్యాళ్ళను కూడా 1/2 కప్పు దాకా వేసుకోండి. అలాగే 1 కప్పు బ్రౌన్ రైస్ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్నైనా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ మొక్కజొన్నల్ని కూడా వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మనము ఇంట్లోకి తినడానికి తీసుకొచ్చినప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదండి, అప్పుడు ఎండలో బాగా ఎండపెట్టి ఉంచుకుంటే గనక అలా ఉంచుకుంటే దోశల్లోకి కానీ వడియాలు కానీ ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా ఎండిపోయిన మొక్కజొన్నల్ని 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోకి 1/2 కప్పు దాకా ఉద్దిబేలని కూడా వేసుకోండి. అదే మినపప్పు అండి. ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీల్ని కూడా వేసుకోండి. అలాగే మీరు ఇందులోకి మీకు ఇష్టమైన పప్పులు ఏవైనా సరే వేసుకోవచ్చండి. లైక్ కందిపప్పు కానీ రాజ్మా కానీ ఇలా ఏవైనా పప్పులు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని కూడా వేసుకోండి. మెంతులు హెల్త్కు చాలా మంచిదండి. డైరెక్ట్గా తినడానికి అంత ఇష్టపడం కాబట్టి ఇలా వంటల్లో అయితే మనకు తెలియకుండానే తినేస్తాము. ఇప్పుడు వీటిలోకి నీళ్లు వేసుకొని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లను వేసి 6 నుండి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కావాలంటే నైట్ నానబెట్టుకోండి, లేదా డిన్నర్ టైంలో కావాలంటే ఆఫ్టర్నూన్ అలా నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మూతను పెట్టేసి నైట్ మొత్తం నేను నానబెట్టుకుంటున్నానండి. ఇలా నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మార్నింగే వీటిని బాగా మరొకసారి వాష్ చేసేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకోవాలి. ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. 1/2 ఇంచు అల్లం ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వాష్ చేసి వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి. తగినన్ని నీళ్ళని వేసి మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత పిండిని మరొక గిన్నెలోకి తీసుకోండి. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు గుంత పొంగనాలని కూడా వేసుకోవచ్చండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. కొద్దిగా వంట సోడాని కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పిండి కాస్త చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని పులగపెట్టాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు మిక్సీ పట్టుకుంటామో అప్పుడే వెంటనే దోశల్లా వేసేసుకోవడమేనండి. నెక్స్ట్ దోశలు వేయడం కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఇలా నీళ్ళతో స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా 1 గరిటెడు పిండిని వేసుకుని దోశల్లా మామూలుగా దోశలు ఎలా వేస్తామో అలా పల్చగా వేసుకోవడమేనండి. ఇలా పైనుండి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పైనుండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే నార్మల్ దోశలాగా కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, హై ప్రోటీన్ దోశ రెడీ అండి. మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే దోశల్లా వేసుకోవడమేనండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ దోశలు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదండి. దోశలకి ఉల్లిపాయలు కొత్తిమీర అంతా వేసాం కదండి, అలాగే కూడా తినేసినా చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకొని ఒక ప్లేట్ని తీసుకొని సర్వ్ చేసుకోండి. హై ప్రోటీన్ దోశని చూసారు కదండి, తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పిండిని ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 లేదా 3 రోజుల పాటు దోశలు కానీ లేదా గుంత పొంగనాలు కానీ వేసుకోవచ్చండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.